పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ, ఎన్నికల సంఘం సహకారంతో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అక్రమంగా గెలిచిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. రిగ్గింగ్ జరుగుతుంటే ఎన్నికల సంఘం కళ్లు మూసుకుందన్నారు. వైఎస్ఆర్సీపీ కంచుకోట అయిన పులివెందులలో 685 ఓట్లు వస్తాయా అని ప్రశ్నించారు అప్పిరెడ్డి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, మరోపక్క రెవెన్యూ వ్యవస్థ, మరోపక్క వ్యవస్థలన్నీ కూడా కాపాడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ కళ్ళుండి కూడా చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసి, ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి, బైండ్ ఓవర్ కేసుల పేరుతో వందలాది మందిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రాలు మార్చి, చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఓటు వేసుకోవడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంగా, దేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు, పోలింగ్ కేంద్రాలు మార్చేశారు. ఆ కేంద్రాల మార్పు సంబంధించి కూడా ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకోవలసినటువంటి కనీస చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసి, ఓటింగ్కి ఓటర్ని దూరం చేసి ఇవాళ గెలిచి, ఆ గెలుపుని గెలుపుగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామనే సంకలు గుద్దుకుంటూ ఉంటే అసలు నిజంగా మాకు ఆశ్చర్యం కలిగింది. మాకు నిజంగా